హలో! వెల్కమ్ టు అనుష వ్లాగ్స్. చాలా రోజులైంది కదా వీడియోస్ రాక. నిన్న మొన్న అస్సలు పెట్టలేదన్నమాట. ఈరోజైతే మేము ఎక్కడ పోతున్నామంటే శ్రీశైలం పోతున్నాము అందరం కలిసి. శ్రీశైలం అడవిలోకైతే వచ్చినాము. ఇది సలేశ్వరం వెళ్ళే రూట్ అనమాట. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ ముందుకు వెళ్తే అక్కడ బస్సులో నుండి తోలుకెళ్తారంట. అంటే ఎప్పుడు పడితే అప్పుడు కాదు, ఏకాదశి ఉన్నప్పుడు ఇట్లా ఆ టైంలో అంటే నడుస్తుంది కదా, అప్పుడు బస్సులు ఉంటాయి అన్నమాట. ఇంకా శ్రీశైలం దగ్గరికి అయితే వచ్చినాం. మన 3 రంగులు కనిపిస్తున్నాయి కదా, అది శ్రీశైలం ప్రాజెక్ట్ అనమాట. ఇంకా నైట్ పూట కదా, మేము సాయంకాలం 4కి వెళ్తే ఆడికి అయ్యే వరకు 8:30 అయితే అయ్యింది. ఇంకా విశ్వబ్రహ్మణుల సత్రం అని అంటే ఎవరి క్యాస్ట్ వాళ్ళకు ఉంటుంది అన్నమాట సత్రాలు. ఇంక మేమైతే విశ్వబ్రాహ్మణుల సత్రంకి అయితే పోయినాము. ఇంక అక్కడ సత్రంలో అన్నీ మా లగేజ్ పెట్టేసి ఇంక అక్కడే భోజనం చేసి ఇంకా పడుకుండా ఏం నిద్ర వస్తుంది అనేసి బయటకైతే వచ్చినాం. నేను, మా అన్న, మా ఆయన, మా మరదలు, మా హనమ్మ. ఇంకా బయటకు అయితే వస్తే షాపులన్నీ తెరిచినాయి. ఇట్లా కళ్ళకి అన్నీ ఇట్లా మెరుస్తున్నాయి అన్నమాట. గాజులు ఏవైనా సరే అన్నీ ఇట్లా కళ్ళకు భలే మంచిగా గుర్తున్నాయి. ఇంకా మేము కొన్ని దగ్గర అడిగి ఫోటో ఫ్రేమ్స్ దేవునివి ఉంటాయి కదా, అవి ఫోటో ఫ్రేమ్స్ చూసుకుంటూ అయితే వెళ్ళినాము. ఇంకా మా హనమ్మకైతే అస్సలు చూసిన వల్ల కావాలనిపిస్తుంది. మమ్మీ ఇది కావాలి, మమ్మీ అది కావాలి డాడీ అనుకుంటూ మస్తు అయితే మస్తు చేసింది. ఇక మేమన్నీ ఇప్పుడు కాదు అని రేపు దర్శనం అయినాక తీసుకుందామని చెప్పి అలా చెప్పుకుంటూ అయితే వచ్చినాము. ఇంకా ఆ గల్లీల నుండి బయటకైతే వచ్చినాము మెయిన్ రోడ్కి అన్నమాట. అసలు 10 అవుతుంది టైం ఇప్పుడు. ఇంకా అన్నా కానీ టిఫిన్స్ చాయ్ ఫుల్ గిరాకీ అన్నమాట. ఇంకా అసలు నడుస్తూనే ఉంది, అన్ని షాప్స్ తెరిచే ఉన్నాయి. ఇంకా అందరు మస్తు మంది అయితే వచ్చిర్రు. అంటే పౌర్ణమి ఉండే కాబట్టి ఇంకా అట్లాగే చాలా మంది అయితే ఉన్నారు. ఇంకా మేము అట్లా తిరిగేసి ఒక చాయ్ది కనిపిస్తే ఆడికి పోయి చాయ్ తాగేసి మొత్తం అలా అయితే తిరిగేసినాము. తిరిగిన తర్వాత ఇంకా మళ్ళీ గేట్ క్లోజ్ చేస్తారనేసి మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళినామన్న. పోయి నెక్స్ట్ డే మార్నింగ్ 3కి లేచి రెడీ అయ్యి మా హనమ్మకు అయితే ఇంటికి అయితే తీపిచ్చినాం, మొక్కు ఉండే. ఇంకా మా హనికి గుండె అయితే వేయించుకొని దర్శనానికి అయితే పోయినాం.